స్టార్ట్ చేసుకో. వృద్ధాశ్రమంలో ప్యూర్ స్మైల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. అనకాపల్లి జిల్లాలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 2 కార్మికుల మృతి. కానీ ఇంకోసారి చదువుతా. అనకాపల్లి జిల్లాలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 2 కార్మికులు మృతి. అంతర్వేది జాలరి వలకు చిక్కిన అరుదైన చేప 2 లక్షలకు విక్రయం. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో వివక్ష ఆరోపణలు. స్టార్ట్. కారంచెడు మండలం జాతీయ రహదారిపై ప్రమాదం, 2 గాయాలు. స్టార్ట్. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 కుటుంబాల్లో విషాదాన్ని నిలిపింది. మాచర్ల సమీపంలో ఉన్న నింపింది వరకు చాలు హెడ్లైన్. ఆంధ్రప్రదేశ్లో గనుల రంగానికి మరో మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో గనుల రంగానికి మరో మైలురాయిగా నిలిచే స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ లభించనుంది. గుంటూరులో హోంవర్క్ రాయలేదన్న కారణంతో 4వ తరగతి విద్యార్థిని కొట్టిన ఘటనపై నిరసనలు వెల్లడవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. అది ఇవి రావు కదా, వీడియో రాదు కదా, ఓన్లీ వాయిస్ కదా, అందుకని. ఓకే, స్టార్ట్. పోలీస్ శాఖలో వైరల్ వీడియో కలంకలం రేపుతోంది. క్లర్క్ మహిళా కానిస్టేబుల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్టార్ట్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో అక్రమంగా తరలిస్తున్న 2 ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. స్టార్ట్. వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. కర్ణాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలు. హెయిర్ గమనించమా. ఓకే, స్టార్ట్. బాలమ్మ వృద్ధాశ్రమంలో ఘనంగా కర్ణాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలు. ఇంతటితో హెడ్లైన్స్ సమాప్తం మచ్చా. ఇంతటితో హెడ్లైన్స్ సమాప్తం మచ్చా. నెక్స్ట్ వార్తల్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియో చూడండి మచ్చా.